ఎన్నికల్లో గెలవడానికి ఉద్వేగాలు సృష్టించడం అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. లాస్ట్ ఎలక్షన్స్లో కర్ణాటకలో ఏం సృష్టించారు? హిజాబ్ వివాదం. స్కూళ్లలో హిజాబ్కి సంబంధించి, కాలేజీల్లో హిజాబ్కి సంబంధించి యూనిఫామ్స్లో రావాలన్నటువంటి దాన్ని పక్కన పెట్టి హిజాబులు ధరించి వస్తామన్నటువంటి వాళ్ళ కోసం ఒక ఎమోషన్, అది బీజేపీ వాళ్ళు తప్పుపట్టారు కాబట్టి కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుని హైలైట్ అయింది. తద్వారా సక్సెస్ అయింది. కర్ణాటక ఎన్నికల్లో విజయానికి కూడా కారణమైంది. ఇప్పుడు అట్లాంటిదే ప్రాంతీయ వివాదాన్ని రేకెత్తించేటువంటి ప్రయత్నం చేస్తుంది. తమిళనాడు తరహాలో కర్ణాటకలో కూడా ప్రాంతీయ వివాదం ఏంటంటే, బోర్డులు మా భాషలో కూడా ఉండాలని కోరడం వేరు, ఇంగ్లీష్ భాషలో ఉండటానికి వీల్లేదని చెప్పడం విచిత్రం. ఇక్కడ ఇదొక బెంగళూరు లాంటి నగరాల్లో రగడ నడుస్తుంది. వ్యాపార సంస్థల కార్యాలయంపై దర్శనమిచ్చే సైన్ బోర్డు నేమ్ ప్లేట్లు, నామఫలకాల్లో 60% బోర్డులు కన్నడలోనే ఉండాలని బృహత్ బెంగళూరు మహానగరపాలిక నిబంధన తాజాగా బెంగళూరు నగరంలో బోర్డుల విధ్వంసాన్ని దారిచింది. కన్నడ నగరంలో వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా సరే తమ కార్యాలయం బోర్డును కన్నడ భాషలోనే పెట్టుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక ఏఎన్జీ కార్యకర్తలు బుధవారం బెంగళూరులో ర్యాలీలతో వీరంగం సృష్టించారు. ఇంగ్లీష్లో కనిపించిన ప్రతి సైన్ బోర్డును ధ్వంసం చేశారు. కొన్నిపై నలుపు రంగు పూశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేఆర్వి కన్నీర్ టీఎన్ నారాయణ గౌడను అదుపులో తీసుకున్నారు. ఈ వాదంపై బృహత్ బెంగళూరు మహానగర ఉన్నతాధికారి తుషార్ గిరినాథ్ స్పందించారు. సైన్ బోర్డు నేమ్ ప్లేట్లో 60% కన్నడలోనే ఉండాలన్న నిబంధన ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి తెస్తామని, నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తప్పు అని హెచ్చరించారు. తద్వారా కాంగ్రెస్ అక్కడ కొత్త భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలనుకుంటుంది.